హలో బడీస్ వచ్చేసా. వెల్కమ్ టు మై ఇండియా అమ్మాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12 లోకి వెళ్ళిపోదామా? అగ్ని పరీక్ష చివరి దశకు చేరే కొద్దీ ప్రతి ఒక్కరిలో ఉన్న ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. నేను గెలవాలి అన్న కసి అందరిలో కనిపిస్తుంది. అందరికీ పరీక్షలను ఎదుర్కోవడం, పరిస్థితులను తట్టుకోవడం అలవాటైపోయింది. ఇక కోలుకోవడం మాత్రమే మిగిలింది. ఒక్క మాటలో చెప్పాలంటే కోలుకోకపోతే కోల్పోవాల్సిందే. మరి ఇవాల్టి మినీ పరీక్ష మొదలు పెట్టే ముందు నవదీప్ గారు చెప్పిన మాట ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఇంకా మనకి 3 ఎపిసోడ్లు మాత్రమే మిగిలింది. కానీ మన దగ్గర ఉన్న కంటెస్టెంట్స్ 15 మంది. అందులో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది కొంతమంది మాత్రమే. అంటే ఇప్పటి నుండి వస్తున్న ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్, బిహేవియర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే మెయిన్గా ఉండాల్సింది మంచైనా చెడైనా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మొహం మీదే బరాబర్ చెప్పేసేయాలి. అలా చెప్పగలిగిన వారే గేమ్లో ముందుకు వెళ్తారు. ఆడియన్స్ సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. మరి ఈ ఉన్న 15 మందిలో ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎవరికి ఉందో ఈ గేమ్లో తెలిసిపోతుంది. టాప్ 15లో వాళ్ళలో వాళ్ళే ముక్కుసూటిగా మాట్లాడుకొని వాళ్ళ ఒపీనియన్ని స్ట్రాంగ్గా పెడతారో వాళ్ళే ఈ గేమ్కి కరెక్ట్. ఇక స్టేజ్ మీద మినీ పరీక్షకు కావాల్సిన సెటప్ అయితే రెడీగా ఉంది. 1 by 1 ఒక్కొక్కరు వచ్చి అక్కడున్న 11 బ్యాడ్జెస్ల నుంచి వాళ్ళకి నచ్చిన ఒక బ్యాడ్జ్ తీసుకొని అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అనేది రీజన్తో సహా చెప్పాల్సి ఉంటుంది. ఆపోజిట్ పర్సన్ కావాలంటే డిఫెండ్ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా నిన్నటి రౌండ్లో శ్రేయ గారు అంటే విన్నారు కాబట్టి ఈ ఫస్ట్ రౌండ్లో శ్రేయ గారితోనే మొదలు పెడుతున్నారు. శ్రేయ గారికి అయితే అక్కడ 11 బ్యాడ్జ్లు ఉన్నాయి. అంటే 11 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. రాబోతున్న వారికి బ్యాడ్జెస్ తగ్గుతూ ఉంటాయి, ఆప్షన్స్ తగ్గుతూ ఉంటాయి. ఈ బ్యాడ్జెస్ తమకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, అలానే నచ్చని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సో శ్రేయ గారు పిక్ చేసుకున్న బ్యాడ్జ్ ఏంటంటే క్లెవర్ అని. ఈ బ్యాడ్జ్ వచ్చేసి శ్రేయ గారు శ్రీజ గారికి అయితే ఇచ్చారు. శ్రీజ గారు అయితే క్లెవర్ అనే బ్యాడ్జ్ని పాజిటివ్ వేలోనే తీసుకుని యాక్సెప్ట్ చేశారు. సో తను డిఫెండ్ అయితే చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చిన వారు దివ్య గారు. దివ్య గారు పిక్ చేసుకున్న బ్యాడ్జ్ ఏంటంటే ఓవర్ స్మార్ట్ అని. ఈ బ్యాడ్జ్ ఎవరు తీసుకున్నారు అంటే మనీష్ గారు. దివ్య గారు మనీష్ గారికి ఇచ్చిన రీజన్ ఏంటంటే తాను మాత్రమే స్మార్ట్ అని, మిగిలిన వాళ్ళని వీక్ అని ఫీల్ అవుతూ ఉంటారు అనేసి. దీనికి మనీష్ గారు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు. కాకపోతే మిగిలిన మెంబర్స్ కూడా మనీష్ గారు ఓవర్ స్మార్ట్ అనేసే ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చింది ప్రియా గారు. ప్రియా గారు పిక్ చేసుకున్న బ్యాడ్జ్ ఏంటంటే బోరింగ్ అని. ఈ బ్యాడ్జ్ని షాకిబ్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. ప్రియా గారు చెప్పిన రీజన్ ఏంటంటే డే బై డే షాకిబ్ గారి గేమ్ డౌన్ అయిపోతుంది, బోరింగ్గా ఉంటుంది అనేసి. షాకిబ్ గారు అయితే డిఫెండ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చింది హరీష్ గారు. హరీష్ గారు పిక్ చేసుకున్న బ్యాడ్జ్ ఏంటంటే హిపోక్రేట్ అని. ఈ బ్యాడ్జ్ని శ్వేత గారికి అయితే ఇవ్వడం జరిగింది. శ్వేత గారు మాత్రం యాక్సెప్ట్ చేయకుండా డిఫెండ్ చేసుకున్నారు. అలానే మిగిలిన మెంబర్స్ కూడా శ్వేత గారు హిపోక్రేట్ కాదని చెప్పారు. నెక్స్ట్ వచ్చిన వారు ప్రసన్న గారు. తాను పిక్ చేసుకున్న బ్యాడ్జ్ ఏంటంటే డంబ్ అని. ఈ బ్యాడ్జ్ని నాగ గారికి అయితే ఇచ్చారు. కానీ సరైన కాన్వర్జేషన్ ఇంకా జస్టిఫికేషన్ అయితే జరగలేదు. నాగ గారు డిఫెండ్ చేసుకోవడానికి అయితే ప్రసన్న గారు ఏ రీజన్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. ప్రసన్న గారు నాగ గారికి సరైన రీజన్స్ ఇవ్వకపోవడం వల్ల తనకి ఇంకో ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈసారి ప్రసన్న గారు చూస్ చేసుకుంది హరీష్ గారిని. హరీష్ గారికి ఇచ్చిన బ్యాడ్జ్ ఏంటంటే ఈగోయిస్టిక్ అని. హరీష్ గారు అయితే డిఫెండ్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రసన్న గారు తన ఒపీనియన్ పెట్టడానికి స్ట్రాంగ్గా లేను అనేసి ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యారు. నెక్స్ట్ సోల్జర్ కళ్యాణ్ పవన్ గారికి ఇచ్చిన బ్యాడ్జ్ ఏంటంటే ఇమ్మెచ్యూర్ అని. పవన్ గారు అయితే డిఫెండ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అనుష గారు డాలియా గారికి ఇచ్చిన బ్యాడ్జ్ ఏంటంటే లూజర్ అని. ఇంతటితో మినీ పరీక్ష అయితే ముగిసింది. ఇక మెయిన్ పరీక్ష జరిగే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు జరగబోయే మెయిన్ పరీక్ష ఏంటంటే ఎవరైతే వేరే వాళ్ళకు ట్యాగ్ ఇచ్చి వేలెత్తి చూపించారో వాళ్ళతోనే చేతులు కలిపి టాస్క్ ఆడాల్సి ఉంటుంది. 7 జంటలు కూడా మెయిన్ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కల్కి గారికి ఎవరు ట్యాగ్ ఇవ్వకపోవడం వల్ల సింగిల్గా మిగిలిపోయారు. ఇప్పుడు జరగబోయే మెయిన్ పరీక్ష ఏంటంటే తోలుబొమ్మలాట. ఈ ఆటలో ఒకరు ఆడిస్తారు, ఇంకొకరు ఆడతారు. స్టేజ్ మీద మెయిన్ పరీక్షకు కావాల్సిన సెటప్ అంతా రెడీగా ఉంది. అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంచారు. శ్రీముఖి గారు ఒక క్యూ కార్డ్ని అయితే చూపిస్తారు. ఆ క్యూ కార్డ్లో ఉన్న ఫుడ్ ఐటమ్ని లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ పిక్ చేసుకుని బౌల్లో వేసి ఎవరైతే బెల్ కొడతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అనుష గారికి, సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ షాకిబ్ గారికి, ఫోర్త్ పాయింట్ అనుష గారికి, ఫిఫ్త్ పాయింట్ శ్రీజ గారికి, సిక్స్త్ పాయింట్ పవన్ గారికి అయితే వచ్చాయి. 6th రౌండ్ అయిపోయిన తర్వాత షాకిబ్ గారి టీం అయితే అవుట్ అయిపోయింది. ఎందుకంటే జ్యూరీ షాకిబ్ గారి టీంని డిస్క్వాలిఫై చేశారు. ఇంకా గేమ్ కంప్లీట్ అవ్వకుండానే మధ్యలోనే షాకిబ్ గారు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఇలా జరిగింది.
ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హరీష్ గారికి వచ్చింది. ఆ తర్వాత పాయింట్ నాగా గారికి వచ్చింది. సో ఫైనల్ గా లీడింగ్ లో ఉన్న టీం వచ్చేసి నాగా గారి టీం. సో మెయిన్ పరీక్షలో నాగా గారి టీం అయితే విన్ అయింది. నాగా గారి టీం నుండి ప్రసన్న గారు అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఓట్ అపీల్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే వర్స్ట్ ప్లేయర్ ని డిసైడ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇవాల్టి పర్ఫార్మెన్స్ ని దృష్టిలో పెట్టుకొని జ్యూరీ ఎల్లో కార్డ్ ఇచ్చింది ప్రసన్న గారికి. నెక్స్ట్ ఎల్లో కార్డ్ తీసుకుంది షాకిబ్ గారు. ఇన్ని ఎపిసోడ్ లో ఎప్పుడూ కూడా 2 ఎల్లో కార్డ్స్ అనేది ఇవ్వడం జరగలేదు. సో నౌ లెట్స్ కమ్ టు ద గుడ్ థింగ్. అదేంటంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా జ్యూరీ డిసైడ్ చేసింది నాగా గారిని. నాగా గారు అయితే సెకండ్ టైం గోల్డెన్ స్టార్ అలానే ఓట్ అపీల్ ని సొంతం చేసుకున్నారు. ఇదండి ఇవాల్టి అగ్ని పరీక్ష. రోజు రోజుకి హీట్ పెరిగిపోతుంది. బిగ్ బాస్ లోకి వెళ్లాలన్న డేస్ తగ్గిపోతూ వస్తున్నాయి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ తో మీ ఇంటమ్మాయి మీ ముందుంటుంది. అంతవరకు మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. ఇక ఉంటానే మరి. టాటా, బాయ్.